ఒక్కరేమిటి తిరుపతి నుంచి బయట ఊళ్ళో నుంచి గెలిపించేసిన మన అతిథులకు పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డ రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. ఫోటోగ్రాఫర్లు అందరూ కలిసి ఒక సందర్భంలో నన్ను ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు. వారి అసోసియేషన్ తరఫున ఏదో ఒక ఫంక్షన్ చేసుకుంటే సెక్యూరిటీ కళ్యాణ మండపంలో అప్పుడు నన్ను వాళ్ళు ప్రస్తావించిన ప్రస్తావన ఇది ఒకటి. ఒక ఆఫీస్ రూమ్ మాకు లేదు, చిన్న చిన్న ఫంక్షన్ ఏదైనా చేసుకోవాలన్నా, మా అసోసియేషన్ తరఫున మేము ఒక సమావేశాన్ని నిర్వహించుకోవాలన్నా, మా అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం మాకు ఒక చిన్న జాగా కూడా లేదు. దాదాపు 1000-1500 మంది మేము ఫోటో స్టూడియోస్ కానీ, వీడియోగ్రాఫర్స్ కానీ, స్టూడియో పేరు లేకుండా ఇంటి దగ్గర ఉండి ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు కానీ, వీడియోగ్రఫీ చేసేవాళ్ళు కానీ ఇబ్బందిగా ఉంది మాకని చెప్పి ప్రస్తావించి కనీసం ఒక 3 సెంట్ల స్థలాన్ని మీరు మాకు ఇవ్వగలిగితే చిన్నదో పెద్దదో కట్టుకొని ఏదో సంసారాన్ని దొబ్బగలుగుతామని చెప్పి నన్ను అడిగిన మాట. నేను ఆ రోజు మీటింగ్లోనే చెప్పిన, నేను 3 సెంట్లు కాదు, మీరు కట్టుకోగలుగుతామనుకుంటే మీకు కళ్యాణ మండపం నిర్మించుకొని మీ కుటుంబ కళ్యాణాలు శుభకార్యాలు చేసుకునేదానికి ఫ్రీగా వాడుకుంటూ తక్కిన సమయంలో దాన్ని మీరు వాడకకు ఇచ్చినప్పుడు లక్షల రూపాయలు ఒక సంవత్సరం వస్తాయి. అది సంక్షేమ నిధిగా మీరు వాడుకొని ఈ ప్రొద్దుటూరులో ఉండే వీడియో ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి కుటుంబాలు వారి పిల్లల విద్య, ఆరోగ్యం, మరి ఇతర అవసరాలు, వ్యక్తిగత లోన్ల కోసం మీరు ఉపయోగించుకుంటే అందరూ బాగుంటారు. కాబట్టి మీరు అడిగిన 3 సెంట్లు కాదు, నేను 30 సెంట్లు ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆలోచించాను. చెప్పిన తర్వాత నేను అనతి కాలంలోనే త్వరగా ఇస్తాను, నేను ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఎక్కువ సమయం తీసుకోను మిత్రులారా. ఇది నాకు చిన్నప్పటి నుంచి నా బలం ఇదే, నా బలహీనత ఇదే. కొన్నిసార్లు ఇది నాకు మేలు చేస్తుంది, కొన్నిసార్లు అప్పుడప్పుడు నాకు ఇబ్బంది కూడా కలిగిస్తుంది. అప్పుడు చెప్పిన అన్న వాళ్ళందరికీ వేగంగానే ఇస్తారన్నా, మీరు డబ్బు సమాయత్తం చేసుకొని కళ్యాణ మండపానికి రెడీగా అండి. తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో కలిసి 30 సెంట్లు మీరు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నప్పటికీ మేము తీసుకొని కట్టలేమేమో, దాదాపు ₹1,00,00,000, ₹1,50,00,000 అయితే అంత డబ్బులు మా దగ్గర ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి ఒక 10-15 సెంట్లు మాత్రం మీరు ఇవ్వగలిగితే మేము ఒక అసోసియేషన్ ఆఫీసును చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేదానికి కావాల్సినది ఏర్పాటు చేసుకుంటాం. మా వరకు కాలక్రమేణా నిదానంగా ఏదైనా ఆలోచన చేయగలుగుతాము. మీ దగ్గర మీరు ఊరికి ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకొని మా దగ్గరే పెట్టుకొని కట్టుకోకుండా ఉండడం అనేది మా వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే విధంగా ఉంటుంది. మీ దగ్గర మేము ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేము, మా వ్యక్తిత్వాన్ని బలహీనపరచుకోలేము అని చెప్పి అందరూ వచ్చి నాకు చెప్పడం జరిగింది. ఇది అభినందించే అంశం. ఎందుకంటే ఎవరైనా ఊరికి వస్తానంటే తీసుకున్నామని అనుకుంటారు. మంది కానప్పుడు ఏముంది, తీసుకున్నాం, కట్టుకుంటే కట్టుకున్నాం, కట్టుకోకుండా కట్టుకోకున్నాం, 10 సెంట్లు కట్టుకున్నాం, మిగతా పెట్టుకున్నాం, ఏమి ఎమ్మెల్యే మనల్ని కొడతాడా తిట్టాడా, అబ్బా అంటే ఏం కట్టుకోలేదని అడుగుతాడు కదా అని చెప్పి ఆలోచిస్తారు. అట్లా ఆలోచించకుండా వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేసే విధంగా వారు ప్రవర్తించిన తీరు నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తా ఉన్నా, నేను సంతోషపడతా ఉన్నా. ఆ నిజాయితీ ప్రజల్లో అందరిలో ఉండాలి, ఆ నిబద్ధత అందరిలోనూ ఉండాలి, ఆ క్రమశిక్షణ ప్రతి మనిషి జీవితంలోనూ ఉండాలి. అప్పుడే మనం ఎదగగలుగుతాం, అప్పుడే మనము మానవ సంబంధాలను సక్రమంగా నిలుపుకోగలుగుతాం. ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పది నేను బాగా చెప్తా ఉన్నా మిత్రులారా, మీకు మానవ సంబంధాలను పటిష్టంగా ఉంచుకోవడమే గొప్ప విషయం. మానవ సంబంధాలన్నీ కూడా ఎంత పటిష్టంగా నిలబడాలి అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నాకు తెలిసినంత వరకు అనుభవం ప్రకారం 1 మన వ్యక్తిత్వం, 2 మన నాలుక. ఈ 2 సక్రమంగా లేకపోతే మానవ సంబంధాలు కరెక్ట్ గా ఉండవు. మన నాలుక సక్రమంగా లేకపోయినా బలహీనపడిపోతాయి మానవ సంబంధాలు.
మన వ్యక్తిత్వం నిజాయితీగా లేకపోయినా కూడా త్వరగానే మన సంబంధాలను దిగదార్చి విడిపోయే పరిస్థితి వస్తుంది. దీనికి ఉదాహరణ, ఇంత మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని చెప్పడానికి ఉదాహరణ నేటి నాది నా ప్రొద్దుటూరు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ సోదరులే. వారు అడిగిన ప్రకారం 10 సెంట్ల స్థలాన్ని ఇక్కడ 24 సెంట్లు వాళ్ళ కోసమనే కొన్నాం. కరెక్ట్ చెప్పాలంటే మీకోసమే కొన్నా నేను 24 సెంట్లు ఇక్కడ. వీళ్ళకి 30 చెప్పినా కదా, ఇంకొక 6 సెంట్లు కావాలని చెప్పి ఈ పక్కన ఒక 5 పులిందర్ 6 సెంట్లు ఉంటే ఆయన అడిగితే ఇస్తామని చెప్పినాడు. మాట ఇచ్చిన ప్రకారం 30 ఇవ్వాలని. అయితే వాళ్ళు 10 సెంట్లే కావాలనేప్పుడు మళ్ళా 24 సెంట్ల స్థలం కూడా మీకు అనుకూలంగానే తీసుకోండి, ఏ వరుసలో ఏ ముఖానికి మీకు అవసరం అనుకుంటారో అదే మీరు తీసుకోండి అని చెప్పి వారినే పంపించి కొలతలేసి ఆ బౌండరీ కూడా ఏర్పాటు చేసి ఒక బోర్డు కూడా పెట్టుకున్నారు. ఈరోజు ఆ కాగితం కూడా మనం వారి పేరుతో అసోసియేషన్ పేరుతో రాసి నేను సైన్ చేసిన పేపర్ కూడా వాళ్ళకు ఇస్తాము. వాళ్ళు ఈ రోజు నుంచి అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఇక అభ్యంతరం అయితే లేదు. దేవుని దయ వల్ల నేను స్థలం ఇవ్వడమే కాకుండా ఏదో వెతకబోయిన తీగ కాలుకు తగిలినట్టు సోదరి జాన్సమ్మ కూడా ఇక్కడే ఉండడం, మీ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం మీరు కన్స్ట్రక్షన్ చేసుకునే దానికోసం మా డిసిసి బ్యాంక్ నుంచి లోన్ ఇస్తా అని చెప్పి ఆప్కాప్ చైర్మన్ గా ఆయన హోదాలో చెప్పడం. 2 పనులు సరిపోయినాయి మనకు, 2 పనులు ఇక్కడ సఫలీకృతమైనాయి, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్. ఇంతే కాకుండా మీరు ఎవరైనా సంక్షేమ నిధికి సంబంధించి తిరుపతి సోదరుడు చెప్పినాడు, వారి అసోసియేషన్ నుంచి కూడా కొంత సహాయం చేస్తుంది. దీన్ని నిర్మించుకునే విషయంలోనే కాకుండా మీ కుటుంబాలకు మేలు చేసుకునే విషయంలో కూడా ఆలోచించేయండి. తక్కువ మంది ఉన్నారు, కరెక్ట్ గా చదువుకునే వాళ్ళు, ఒక ప్రొఫెషన్ లో ఉండేవాళ్ళు, ప్రపంచ జ్ఞానం ఉండేవాళ్ళు మీరు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, నేను ఎంతమంది మనుషులు చూసింటారో నాకంటే ఎక్కువ చూసింటారు మీరు. కాబట్టి చాలా ప్రపంచ జ్ఞానం ఉంటుంది. ఇంత ప్రపంచ జ్ఞానం కలిగి ఒక ప్రొఫెషన్ లో ఉన్నటువంటి మీరు మీ కుటుంబాలకు సంబంధించిన దానికి అభివృద్ధిలోకి తీసుకుపోయేదానికి ఏం చేయాలి, మనం ఏ విధంగా మనం ఎమ్మెల్యే గారిని ఉపయోగించుకోవాలా, ఏ విధంగా డిసిసి బ్యాంక్ నుంచి ఆప్కాప్ చైర్మన్ గారిని ఉపయోగించుకోవాలా, ప్రభుత్వాన్నైనా సంస్థనైనా ఐకమత్యమైనా ఇది నిర్ణయించుకోవాలి. ఇందులో ప్రధానంగా మీరు దృష్టి పెట్టాల్సినది మీ ఎదుగుదలతో పాటు మీ దగ్గర పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి గురించి 1కి 100 సార్లు ఆలోచించమని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారిని బాగా చూసుకోండి. మనకంటే దిగువ స్థాయిలో ఉన్నారు, మన అభివృద్ధికి వారు తోడ్పడతా ఉన్నారు, మన పనిలో భాగమై ఉన్నారు. వారి పరిస్థితులు, వారి కుటుంబ జీవన గమనం బాగుండాలి. వారు బాగున్నప్పుడే మనం కూడా బాగుంటాం అనేది మీరు దృష్టిలో పెట్టుకొని వారి కోసం సంక్షేమ నిధిని ఒక గొప్ప నిధిగా తయారు చేసే ప్రయత్నానికి మీరు శ్రీకారం చుడితే అందులో కూడా మొదటి ఇటుక పెట్టడానికి రాచమల్లు సంసిద్ధంగా ఉంటాడు. మీకు తోడుగా మీరు బాగుపడతామంటే, మీరు అభివృద్ధిలోకి వస్తామంటే ఆ అభివృద్ధిని ఇటుకను పేర్చడానికి రాచమల్లు స్వేద బిందువులు ఎప్పుడు కూడా మీకు అర్పించడానికి సంసిద్ధమే, ఇందులో ఎక్కడ అనుమానం లేదు. ఇక మీరందరూ చెప్పినారు సదా మీ పట్ల మాకు ప్రేమ ఉంది, ఎప్పుడు మీ వెంటే నడుస్తామని. నేను మిత్రులందరికీ చెప్తా ఉన్నా, నేను ఎవరికి ఏది నేను ఇచ్చినా, ఎవరికి ఏది చేసినా పరమేశ్వరుడు సాక్షిగా చెప్తా ఉన్నా, మొదటి ఉద్దేశం ఓటు కాదు మిత్రులారా. అంత ఉద్దేశము కాదని చెప్పడం లే, మొదటి ఉద్దేశం ఓటు కాదు. నా మొదటి ఉద్దేశం నా జీవితంలో ఎవరికి ఏమి చేసినా కూడా ఆ వ్యక్తి యొక్క కళ్ళల్లో, ముఖంలో నవ్వును, సంతోషాన్ని చూడడమే, సమస్యను పరిష్కరించడమే. ఇదే నా మూలమైనటువంటి ఉద్దేశం. దీని తర్వాత ఏదైనా నేను ఆశించినానో స్వార్థం అంటే మీ ప్రేమను ఆశించిన. మీ ప్రేమకు పచ్చిగా వాడుక భాషలో చెప్పాలంటే నా నాయకత్వాన్ని బలపరచమని కోరడం అవుతుంది, అంతే. దానికి కూడా నేను ఈరోజు స్పష్టంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, నేను చేసిన దాతృత్వంతోనే కాదు, నా జెండా చేసినటువంటి ఈ రాష్ట్ర స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసినటువంటి సంక్షేమ పథకాలతో పేదవారి యొక్క కుటుంబాలను ఆదరించిన విధానానికి నా జెండాను గౌరవించండి. రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని శాసనసభ సభ్యుడు నా నాయకత్వంతో, పటిష్టమైనటువంటి నా నాయకత్వంతో ఈ నియోజకవర్గంలోని ప్రజలను అభివృద్ధి పదవికి తీసుకుపోయేదానికి 100,000 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే నేను నిర్వహిస్తా ఉన్నానో
ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో ఎక్కడ చూసినా 41 వార్డుల్లో మా చైర్మన్ భీములపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో బంగారెడ్డి వైస్ చైర్మన్, ఖాజా వైస్ చైర్మన్, నా గౌరవ కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యుల సహకారంతో అడిగిన ప్రతి చోట రోడ్డు వేసినాం. అవసరమైన ప్రతి చోట కాలం ఇచ్చినాం. అవసరమైన ప్రతి చోట నీళ్లు తెచ్చినాం. విద్యుత్ దీపాలు తెచ్చినాం. పార్కులు ఆధునీకరణ చేసినాం. శ్మశానాలను అభివృద్ధి చేసినాం. 150 కోట్ల రూపాయలతో ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని పట్టి పీడిస్తా ఉండే త్రాగునీటి సమస్యను శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించగలిగినాం. ఇక భవిష్యత్తులో నా ఊరి ప్రజలకు నీటి ఎద్దడి ఉండదు మిత్రులారా. కారణం, శ్రీశైలంలో ఉండే నీళ్లు గండికోటకు వస్తాయి. గండికోటలో ఉండే నీళ్లు మైలవరానికి వస్తాయి. మైలవరంలో ఉండే నీళ్లు పొద్దుటూరుకు వస్తాయి. నా ఊరి ప్రజల గొంతు ఎండిపోవాలంటే శ్రీశైలం డ్యామ్ ఎండాల. అది ఎండేది లేదు, మన గొంతు తడి ఆరిపోయకుండా ఉండేది లేదు. గ్రామీణ ప్రాంతాల్లో చేసినాం. 53 కోట్లతో మార్కెట్ కడతా ఉన్నాం. 5 కోట్లతో బస్ స్టాండ్ కడతా ఉన్నాం. 160 కోట్లతో కాలువల ఆధునీకరణ చేస్తా ఉన్నాం. 160 కోట్లతో పైప్ లైన్ మారుస్తా ఉన్నాం. 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అభివృద్ధి చేస్తా ఉన్నాం. 24 కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి పనులు ప్రారంభిస్తా ఉన్నాం. 24 కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు మంజూరు చేసినాం. వెల్లాల ఆంజనేయ స్వామి గుడికి నిన్ననే ప్రారంభించినాం. 3,55 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. పార్కు కట్టాం, గాంధీ పార్కు 5 కోట్ల రూపాయలతో. 2 టౌన్ దగ్గర ఒక పార్కు కట్టాం 2 కోట్ల రూపాయలతో. రామేశ్వరంలో ఒక పార్కు కట్టాం 1 కోటి రూపాయల పైన. 24,000 మందికి 1000 కోట్లతో ఇంటి నిర్మాణం చేపడతా ఉన్నాం. ఎన్నో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. సంక్షేమాన్ని 1,500 కోట్ల రూపాయల నగదు లెక్కలు ఈ ఊరికి ఇచ్చినాం. పొదుపు సంఘాలను మహిళలకు ఇచ్చినాం. పెన్షన్ ఇస్తా ఉన్నాం. 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానాం. అమ్మఒడితో 15,000 ఇస్తా ఉన్నాం. రైతు భరోసాతో 13,500 ఇస్తానాం. నాడు నేడు మన బడి కింద 50 కోట్ల రూపాయల స్కూళ్ల యొక్క బాగోగులను పూర్తిగా బాగు చేయగలిగినాం. పిల్లల భవిష్యత్తుని మార్చడానికి ఈ జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎంత శ్రమించాలో అంతా శ్రమించింది. ఇది కాక మీరు చెప్పినట్టు నా మానవతా హృదయంతో నా తల్లిదండ్రులు నాకు ప్రసాదించిన వరం అది. ఆ మానవతా హృదయంతో 26 సంవత్సరాలుగా నా దరి చేరి వచ్చినటువంటి ఏ చెల్లెళ్ళైనా, ఏ తమ్ముడైనా సరే, ఏ కష్టంలో వచ్చినా ఆ కష్టాన్ని వినకుండా, పరిష్కరించడానికి ప్రయత్నం చేయకుండా, నా వంతు భాగస్వామ్యం లేకుండా రిక్త హస్తాలతో ఏ చెల్లెలైనా, ఏ తమ్ముడైనా నా గడప దాటిపోయి ఉంటే క్షమాపణ చెప్పడానికి సంసిద్ధం. ఉత్తర చేతల పోయింటే కోట్ల రూపాయలు దాతృత్వంతో ప్రదర్శించినాం. కరోనా అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. రైతులకు ట్రాక్టర్లు కావాలంటే కొన్ని కోట్లతో 23 ట్రాక్టర్లు ఇప్పించినాం. మళ్ళీ కరోనా సమయంలో క్రైస్తవుల కోసం క్రిస్మస్ వస్తే సహాయం చేసినాం. అనిమిషన్ హై స్కూల్లో పిల్లలు ఆడుకోవాలంటే 50 లక్షలు పెట్టి గ్రౌండ్ తయారు చేసినాం. 1 కాదు 2 కాదు, చెప్తా పోతే ఒక 1200 ఉంటాయి. అట్లాంటి 1200 ఉంటాయి చెప్తే. ఇన్ని కార్యక్రమాలు చేసినాం. దీనంతటికీ కారణం, నాయకునిగా నన్ను మీరు గుర్తించిన తర్వాత, ఈ సమాజంలో అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలు నాకు మీరు ఇచ్చిన తర్వాత నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించాలి. మా ఎమ్మెల్యే అంటే ఇదో ఇట్లుంటాడు, మా ఎమ్మెల్యే అంటే గౌరవస్తుడు, మా ఎమ్మెల్యే అసాంఘికమైన కార్యకలాపాలు చేయరు, అనైతికమైన పనులు చేయరు, ధర్మబద్ధుడే జీవిస్తాడు, న్యాయం వైపే ఉంటాడు, ప్రజా సంక్షేమం కోసం, పేదవారి కోసం ఎందాకైనా ప్రయాణం చేస్తాడు. ఇది మా ఎమ్మెల్యే. సమర్థవంతమైన నాయకుడు మా ఎమ్మెల్యే. నాయకత్వ పటిమ కలిగిన వాడు. అందుకే ఈ ఊరిని అభివృద్ధి చేయగలిగినాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు నాయకుడు కాదు, వాడు మా అన్న అని చెప్పే స్థితికి మీ బిడ్డ రెడీ అయినాడు. ఈరోజు రెడీ అయినాడు మీ బిడ్డ దీనికోసం. రేపు నేను అడగబోయే ఎన్నికల్లో కూడా ఇదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన సంక్షేమాన్ని చూసి ఓటేయమంటారా? రాచమల్ల శివప్రసాద్ రెడ్డి నాయకుడు ప్రజలను అభివృద్ధి చేసి ఉంటే ఓటేయమని అడుగుతా ఉన్నా. రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని మానవతా హృదయం కలిగిన ఈ మనిషి పేదవారికి ఉపయోగపడింటే ఓటు వేయని మిత్రులారా అని అడుగుతా ఉన్నా. అంతే, దర్శాలు. ఇంతకు మించి వేరే ప్రశ్న లేదు, వేరే సమాధానము లేదు. ఇక్కడ ఫోటోగ్రాఫర్లను అడిగేది కూడా అదే మాటే. ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకోండి. తప్పనిసరిగా ధర్మం వైపే, న్యాయం వైపే ఎప్పుడైనా నిలబడండి. కానీ మీకు నాకు ఉండే సంబంధం అన్న చెప్పినట్టు ఇప్పుడుది కాదు. అన్నదైతే వాసు ఫోటో స్టూడియో అన్న మీకు తెలిసి ఉంటుంది. ఈ ప్రొద్దుటూరులోనే వాసు ఫోటో స్టూడియో అంటే ఫేమస్. అమ్మవార్షాల మోట్లో ఉంటుంది.
ఈ ఊర్లో తెలియని వాడికే ఉండదు ఫోటో స్టూడియో అంటే. మనకు అదే తెలుసు ఫోటో స్టూడియో అంటే. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడో 84-85 సంవత్సరాలు ఉండే నా వయస్సు 22-23 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి అన్న కుటుంబంతో నాకు ఇక్కడ ప్రసాద్ ఉన్నాడు, వాడు నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి. వీడు నేను నిక్కర్ మేట్స్ వీడు నేను వసంతపేట స్కూల్ నుంచి చదువుకునే వాళ్ళం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా స్నేహం కొనసాగుతూనే ఉంది. బోడుల ప్రసాద్ వీళ్ళది కూడా చాలా సంవత్సరాలు అంటే దాదాపు 30 ఏళ్ళు ఉంటుంది, 35 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళు కూడా ఫోటో స్టూడియో. చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నా పక్కన ఉన్నాడు మా సుధాకర్ తమ్ముడు శివ రాలేదనుకుంటా బహుశా. శివ ఇక్కడ చాలా మంది నాకు సంబంధించిన వాళ్ళు, స్నేహితులు, తమ్ముళ్ళు లాంటి వారు, బంధువులు అంతా నాకు సంబంధించిన వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీతో నాకుండే అనుబంధం ఎన్నికలకు సంబంధించిన అనుబంధం కాదు. అందుకే ఒక మాట అడుగుతా ఉన్నా, మీకు 10 సెంట్ల స్థలం ఇచ్చినా అని చెప్పి మీరు అపరూపంగా నన్ను మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మీ అందరినీ కోరేది ఒకటే, 10 సెంట్ల స్థలం ఇచ్చిన నన్ను మీరు 10 అంగుళాల మీ మనసులో చోటిస్తే చాలు. 10 అంగుళాలు ఎప్పటికీ మీ మనసులో ఆ మాత్రం ఎడమవైపు నాకు చోటిస్తే రాచమల్లు అది చాలా గొప్పగా భావిస్తాడు. మీ ప్రేమకు రాచమల్లు సదా బానిసై ఉంటాడు, మీ ప్రేమకు రాచమల్లు. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అనతి కాలంలోనే మీ అసోసియేషన్ ఒక 10 సెంట్ల స్థలంతో సాధించుకునేందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ స్థలములో త్వరితగతిన నిర్మాణాన్ని చేపట్టి మళ్ళీ ఇక్కడ మనం కలుసుకునేదానికి తొలి అడుగు వేయాలని, అందుకు మా జాన్సమ్మ మీకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాదని తెలియజేస్తూ అందరికీ సెలవు. ఇక్కడే